హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సురేష్. ఈ మధ్య జరుగుతున్నటువంటి భార్యాభర్తల సంబంధాలు కావచ్చు, మానవ సంబంధాల మీద అసలు అక్కసు ఎవరికి, అసలు జీవితం అంటే ఒక చిన్న చూప, లేదంటే ఇన్ని రోజుల్లో జీవించడానికి వచ్చామా, దాదాపు 100 ఏళ్ళు ఆయుష్ కలిగినటువంటి జీవితాన్ని మధ్యలోనే చెడిపేసినటువంటి ఘటనలు సంఘటనలు మరెన్నో రోజు వారి పేపర్లో కావచ్చు, న్యూస్ ప్రెజెంటర్లో కూడా మనం రోజు చూస్తుంటాం. ఇంత చిన్న వయసులోనే ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి తను కావచ్చు, మైనర్ అమ్మాయిని ఏదో ఆశ చూపించి, లేదంటే పైసల ఆశ చూపించి, లేదంటే ఇంకేమన్నా లగ్జరియస్ ఐటమ్ని చూపించి తనను మానభంగం కావచ్చు, అఘాయిత్యానికి పాల్పడుతున్నటువంటి ముసలోళ్ళు కూడా లేకపోలేరు. మొన్నటికి జరిగినటువంటి సందర్భంలో ప్రేమ పెళ్లి వివాహం చేసుకున్న తర్వాత కూడా విడాకులు తీసుకున్నటువంటి తను కేకు పాలాభిషేకాలతో సెలబ్రేట్ చేసుకోవడం వింతగా అనిపించింది. మాట్లాడదాం. ఈ యొక్క అనేక విషయాలు ఉన్నాయి. అసలు సమాజంలో జరిగేటువంటి అఘాయిత్యాలు కావచ్చు, సమాజంలో జరిగేటువంటి భార్యాభర్తల మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఎటుపోయాయి, లేదంటే ఈ ప్రేమ తగ్గుముఖం పట్టడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళకి ఏమైనా ఇంకేమైనా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయో పూర్తి వివరాలు కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రజనీరమ్మ. మీకంతా తెలిసే ఉంటుంది. తన మాటలతో, తన వాక్చాతుర్యంతో రోజు ఎన్నో సోషల్ మీడియా పోస్టులతో కూడా ఎంతో మందిని ఎడ్యుకేట్ చేస్తూ, కౌన్సిలింగ్ ఇస్తూ, ఫ్యామిలీ కౌన్సిలర్గా బెస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా మన హిట్ టీవీకి ఎప్పుడు మాట్లాడినా కూడా, మనకి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా తన ప్రీషియస్ టైం మనకి ఇస్తూ ఉంటారు. నమస్తే మేడం. నమస్తే మేడం. బెంగళూరులో జరిగినటువంటి సంఘటన ఒకటి చూద్దాము. ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్నారట, లవ్ మ్యారేజ్. తర్వాత విడాకులు, అంటే భార్య భర్తలు విడాకులు వచ్చిందంటే ఆ సంసారం చెడిపోయిందని అర్థం. చెడిపోయినప్పుడు అంటే విడాకులు తీసుకున్నప్పుడు మ్యూచువల్ డివోర్స్ తీసుకోవచ్చు, లేదంటే భరణం కన్యాశునకంలో కూడా తీసుకోవచ్చు. కోర్టులు కూడా చెప్తున్నాయి. కానీ ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పేసి రూల్స్ మాత్రం లేవు. కానీ దాదాపు 18 లక్షల బంగారం కావచ్చు, 12 తులాల బంగారం ఇచ్చిన తర్వాత కూడా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఈ వికృత చేష్టలు అనుకోవచ్చా, లేదంటే ఏమనుకోవచ్చు? నిజంగా భార్యాభర్తలు విడిపోయిన తర్వాత కొంచెం చిన్న గొడవ వస్తేనే బాధపడతాం. అలాంటిది విడాకులు చేస్తే తల్లి కూడా సపోర్ట్ చేస్తూ సెలబ్రేట్ చేసింది. ఎలా చూడొచ్చు వాళ్ళ మెంటాలిటీ మనం? అంటే ఇప్పుడు ఇది మనము పాజిటివ్ కోణంలో ఆలోచించినట్టయితే ఇప్పుడు ఆ కుటుంబం యొక్క మానసిక పరిస్థితి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కొన్ని సంఘటనలు దగ్గరగా చూసినవి ఉన్నాయి, నేను హ్యాండిల్ చేసినవి కూడా ఉన్నాయి, టేకప్ చేసినవి. అవి ఏంటంటే మానసిక, ఇప్పుడు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడు భార్య అయినా భర్త అయినా ఇద్దరిలో ఒకళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత దిగజారితే, ఎంత దుర్బలమైన పరిస్థితిలో వాళ్ళు ఉండి ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. చెప్పుకోవడానికి ఇప్పుడు నొప్పి, దెబ్బ తగిలిన వాడికి నొప్పి బాగా తెలుస్తుంది. మనము చూసేటోళ్ళకి ఎట్లా ఉంటుందంటే, అరే తగ్గుతుంది ఆయింట్మెంట్ రాసుకోరా, జర టాబ్లెట్ వేసుకో అని అంటాం మనం చెప్పేవాళ్ళకి. మళ్ళీ మనకి అదే దెబ్బ తగిలితే కదా మన నొప్పి తెలుస్తుంది. సో దగ్గరగా చూస్తే కూడా, వాళ్ళతో దగ్గరగా మూవ్ అయితే కూడా ఆ నొప్పి ఈక్వల్ గా మనం భరించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. అట్లాంటివి నేను చూశాను. సో ఈ కుటుంబం గురించి మనం ఆలోచిస్తే కనుక అది మనము నెగిటివ్ గా తీసుకోలేము. ఆ కుటుంబం మానసికంగా ఎంతో ఏమంటారు చెంది ఉంటారు, అంటే ఫెటప్ అయిపోతామంటారు కదా, అట్లా అయిపోయారు వాళ్ళు. ఎట్లా అంటే హింస పెట్టి వేధింపుల ముందు. సో ఆ మానసికమైనటువంటి స్థితి నుంచి బయట పడ్డారు కాబట్టి, ఒక జైల్లో నుండి బయటకు వస్తే ఎంత రిలీఫ్ అనిపిస్తుందో, ఒక కష్టంలో నుంచి, ఒక అనారోగ్యం నుంచి, ఒక బాధ నుంచి, ఒక అప్పు నుంచి, ఏదైనా ఒక కష్టం నుంచి బయటపడితే వచ్చే రిలీఫ్ అనుభవించేటోళ్ళకే బాగా తెలుస్తుంది. అది ఏ మనిషికైనా అటువంటి కష్టం వస్తే రిలీఫ్ అయిన వాళ్ళకి అది అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా వీళ్ళు ఆమెతోని చాలా పరేషాన్ అయి ఉంటారు. అయ్యి ఉండబట్టే అడిగిందో లేదో మనకు తెలీదు మెయింటెనెన్స్ అనేది. ఇతను ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా వేసి, ఈయనకు ఎంత 18 లక్షల గోల్డ్, ఇంకా ఎన్నో 12 లక్షల మనీ, ఇవన్నీ ఎక్స్ట్రాగా ఇచ్చి వదిలించుకుని అమ్మాయి అని దండం పెట్టండి అని చెప్తున్నారు. అంటే అది నిజంగా కావాలని ఈయననే ఆమెను హింస పెట్టి వదిలేసి ఉల్టాగా పైసలు ఇచ్చి వదిలించుకుని అమ్మాయి హాయిగా ఉన్నాను అనుకున్న ఫీలింగ్ కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు పాలాభిషేకం, అదే కదా మీరు చెప్పారు. పాలాభిషేకం అంటే అది ఒక దరిద్రం వదిలింది, ఒక శని వదిలింది అంటే గుండు కొట్టించుకుంటారు కదా. గుండు కొట్టించుకుంటారు. అంటే తలభారం తగ్గడానికి అన్నట్టు. రెండోది మొక్కుకొని దేవునికి తలనీలాలు ఇస్తారు, అదొకటి. ఏదేమైనా కానీ వాళ్ళు రిలీఫ్ కోసం చేసే పని అది. అమ్మాయి శనోదిలింది, దరిద్రమైంది, ఒక గంగా నదిలో స్నానం చేయడము, ఒక తలనీలాలు ఇవ్వడము, అట్లా హ్యాపీగా ఒక దావత్ చేసుకోవడం, ఇదంతా దానికి సింబల్స్ అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే
ఒక దేవుడి గుళ్ళో కూడా పాలతో అభిషేకాలు చేస్తారు ఎవ్రీడే. ఎందుకు? దేవుణ్ణి ఒక అంటే సంప్రోక్షణ చేయడం అనేది వేరు, ఎవ్రీడే పాలతో అభిషేకం చేయడం అనేది వేరు. కానీ దేవుడికి సంప్రోక్షణ అనేది చేస్తారు. ఏదైనా ఒక చెడు జరిగితే ఆ చెడు వదిలించడానికి సంప్రోక్షణ చేస్తారు, అభిషేకాలు చేస్తారు, ఎన్నో శాంతులు చేస్తారు, హోమాలు చేస్తారు. సో వీళ్ళు కూడా ఏంటంటే మనకి దరిద్రం వదిలిందిరా అని అంటారు కదా, నేను ఎత్తిన పాలు పోస్తారా బిడ్డ, నీ నోట్లో చక్కెర ఎత్తారా బిడ్డ అంటారు కదా, అట్లా పాలతోనే అభిషేకం చేసింది. అంటే ఇద్దరు అనుకునే చేసుకొని ఉంటారు అన్నమాట. తల్లికి మించింది ఎవరు ఉండరు కదా, తల్లి దగ్గరగా చూస్తుంది, తల్లి ఒక్కటి, తండ్రి కూడా చూడడు అంత దగ్గరగా. ప్రతి చిన్నది బిడ్డల అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లితోనే చెప్పుకుంటారు. తండ్రి దూరం నుండి చూస్తుంటాడు, మహా అయితే కొద్దిగా వింటాడే, లైట్ గా తీసుకో ఏం కాదు అని అలా ఓదార్పు చేసే తండ్రి ఉంటాడు. కానీ దగ్గరగా వచ్చి నొప్పిని నొప్పిగా తీసుకుని ఆ నొప్పి తను కూడా భరించే తల్లి అంటే ఒక మంచి తల్లి. క్లాస్ పెడుతున్నాను నేను ఇక్కడ, ప్రతి తల్లి అని నేను అనను. కొంతమంది టేకిటీజీ తల్లులు ఉంటారు, ఆ తల్లుల వల్లే దుర్మార్గాలు అయ్యే వాళ్ళు ఉంటారు. అవన్నీ పక్కకు పెడితే నార్మల్ గా ఒక తల్లిని తీసుకుంటే ఇట్లానే ఉంటుంది. అంత దగ్గరగా ఆ నొప్పిని యాజ్ ఈజ్ గా తను కూడా అనుభవించేంత స్థితిలో ఉంటుంది తల్లి. అట్లాంటప్పుడు ఆమెకు కూడా సేమ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. సో మళ్ళీ ఎట్లా అంటే చచ్చిపోయి మళ్ళీ బతికితే పునర్జన్మ ఎట్లా వస్తుందో, ఈ దరిద్రం ఈ బాధలో నుంచి మాకు అటువంటి విముక్తి దొరికింది అన్న హ్యాపీ రిలాక్సేషన్ కోసము వాళ్ళు ఆ పని చేసి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు, హ్యాపీ డివోర్స్ అని చెప్పి. అంటే అయ్యా బాబు నీకు 100 రూపాయలు కాదురా, నీకు 1000 రూపాయలు ఇస్తాను, నన్ను వదిలిపోరా నాయన, నీ దరిద్రం నాకు వదిలేయాలంటారు కదా. అట్లా అడిగిందో అడగలేదో దానికన్నా ఎక్కువనే వేసి ఆమెకిచ్చి హాయిగా దండం పెట్టిండని దీనికి అర్థం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.